హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 37 ఎపిసోడ్. వివేక్ గెస్ట్ హౌస్. ఫొటోస్ చూస్తూ ఈ పిక్స్లో పెద్దగా మ్యాటర్ లేదు వివేక్, వీటిని పంపినా జై అంత పెద్దగా రియాక్ట్ కాడు అంది మోనా. వెయిట్, నా ఫ్రెండ్ ఒకటి దగ్గర కాలేజ్ ఫెస్ట్కి మిదిన పెర్ఫార్మెన్స్ చేసింది, ఆ వీడియో ఉందన్నాడు. పంపించి అన్నాను, అది చూశాక ఏం చేయాలో చూద్దాం అన్నాడు. ఫెస్ట్కి స్టేజీ పెర్ఫార్మెన్స్ చేయటంలో ఏం విచిత్రం ఉంటుంది అది పంపడానికి అని చిరాకు పడింది. అది రొమాంటిక్ సాంగ్, వీడితో ఒళ్ళు మర్చి పెర్ఫార్మెన్స్ చేసింది. కోర్స్ దాన్ని అలా పెర్ఫార్మెన్స్ చేసేలా చేసింది కూడా మేమేలే అని వ్యంగ్యంగా నవ్వాడు వివేక్. కనుబొమ్మల దగ్గరికి ముడివేసి మీరు చేయించడం ఏంటి, మీరు చెప్పగానే చేసే టైపు కాదే అది అనుమానంగా అడిగింది. ఎస్, యువర్ గెస్ 100% కరెక్ట్. అందుకే దాని బాడీలోకి కొద్దిగా డ్రగ్ పంపించాను. ఇక చూసుకో, ఎథిక్స్ తొక్క అంటూ తెగ హొయలుపోయే అదే ఒళ్ళు మరిచి డ్యాన్స్ చేసింది అని వంకరగా నవ్వాడు. వాడెవడితోనూ చేస్తే ఏం మజా, నీతో చేయించుకుంటే కదా అసలైన కిక్కిస్తుంది అని వ్యంగ్యంగా అంది మోన. అంత డ్రగ్ మత్తులో కూడా వీడి షాడోని కూడా తన మీద పడనివ్వలేదని ఈ మోహిని పిశాచ్కి తెలియదు కదా పాపం. అయిపోయిన దానికోసం ఇప్పుడు చింతించే కన్నా ఆ వీడియోని యూజ్ చేసుకుని మిథున లైఫ్ని ఎంతగా చింపాలో అంతగా చింపి జైగాడికి మెంటల్ టార్చర్ పెట్టి వాడి యుగోని దెబ్బ కొట్టి ఆలోచన కోల్పోయేలా చేస్తే చాలు, నెక్స్ట్ లెవెల్ ఓ రేంజ్లో ఉంటుంది అని నవ్వాడు వివేక్. ఏం చేస్తావు అని అడిగింది ఉత్సుకతతో మోనా. తన ప్లాన్ చెప్పి, జై నీకు కంపెనీ షేర్స్ 50%, నాకు బిజినెస్ అంతా మన అండర్లోకి తెచ్చుకుందాం. నువ్వు వాడి భారీగా చలామణి అయినా మనం ఇద్దరం ఇలా రొమాన్స్ చేసుకుంటూ మజా చేద్దాం అంటూ మోనా మీద పడ్డాడు. కిలకిలా నవ్వేస్తూ వివేకుని మీదకు లాక్కొని పర్వాలేదు గట్టివాడివే అంటూ ముద్దులు పెట్టింది. బుర్ర వాడితే చాలు, అలాంటి తిక్కలవాడిని ఈజీగా అవుట్ చేసేయొచ్చు అంటూ బీరాలు పలికాడు. ఎస్ అంటూ నవ్వి తనని పూర్తిగా అదుముకుంది మోనా. సుబ్రహ్మణ్యం గారు అని పిలిచాడు సాకేత్. చెప్పు సాకేత్ అని. ఈమెవరు, న్యూ జాయినరా? ఏ సెక్షన్లోకి తీసుకున్నారు సార్, వేకెన్సీ ఏమీ లేవు కదా అని కావాలనే అడిగాడు రేష్మిని చూస్తూ. అయ్యో, తను మన ఎంప్లాయ్ కాదు అంకుల్, మా ఆయన గారి పబ్ ఫ్రెండ్ అని కళ్ళని రోల్గా తిప్పింది మిథున. నొసలు ముడివేసి ఇదేం చిత్రం, పబ్లో కూడా ఫ్రెండ్స్ అవుతారా? ఏమో బాబు, నాకు స్కూలు కాలేజ్ ఫ్రెండ్స్ గురించే తప్ప ఈ పబ్ ఫ్రెండ్స్ పెద్దగా అవగాహన లేదు మేడం అంటూ నొక్కి పలికాడు సుబ్రహ్మణ్యం. అలాంటి గబ్బుల గురించి అవగాహన పెంచుకోకపోవడమే ఉత్తమంలేండి. మిస్ రేష్మి, జీకే రావు ఉన్నారు కదా, ఆయన గారి పుత్రిక. తన కంపెనీ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. అది పైకి అంటూ చేతిని పైకెత్తి మరీ చూపిస్తూ తీసుకువెళ్లాలనే ఆలోచన కలిగి మన జైని హెల్ప్ అడిగిందంట. ఈయన గారు మా డాడీ గోళ్ళు గిల్లుకుంటూ ఆరాంగా కూర్చున్నారు. నువ్వు వచ్చేయి, బిజినెస్ అంటే ఏంటి, ఎలా చేస్తే డెవలప్ అవుతుంది అనే పాఠ్యాంశాలు బోధిస్తారని హామీ ఇచ్చి మరీ ఇన్వైట్ చేశారు. సో ఇప్పుడు ఈ మిస్కి బిజినెస్లో మెళకువలన్నీ నేర్పేసి బిజినెస్ వరల్డ్లోకి వదలాలన్నమాట. మీకు క్షుణ్ణంగా అర్థమైందా, లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుండి మొదలుపెట్టనా అని అడిగాడు సాకేత్. వీళ్ళ ముగ్గురు తన పైన పేల్చే సెటైర్స్కి లోపలంతా కుతకుతా ఉడికిపోతోంది కుక్కర్లో పెట్టిన రైస్లా. బట్ తన కోపం చూపించే టైం కాదని బ్లాంక్ ఫేస్ పెట్టి చూస్తోంది ఎమోషనల్లెస్గా రేష్మి. బాబు, నీ ఉద్బోధకం ఆపు, నేను చూసుకుంటా, ఇక మీరు వెళ్ళండి అంటూ చేతిని డోర్ వైపు చూపించాడు సుబ్రహ్మణ్యం. బాగా నేర్పాలి మరి, అసలే జైగారి పబ్ ఫ్రెండాయే అని సాగదీశాడు సాకేత్. అన్నిసార్లు ఆ ఎదవ గలీజు గురించి తలవకండి సాకేత్ గారు, నాకు రోత పుడుతోంది. ఉచ్చం నీచం మరిచి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ యాక్ ఛీ అంటూ ఒళ్ళు చిన్నగా జర్కిచ్చింది మిథున. అంత ఫ్రీగా ఉంటారా మిథున గారు అంటూ ఆశ్చర్యాన్ని నటించాడు సాకేత్. అది వర్ణించడానికి మాటలు కూడా కరువెంటే నమ్మండి అంటూ అమాయకంగా మొహం పెట్టి చెప్పింది మిథున. వెళ్లేవాళ్ళని కాదు, ఆడపిల్లలకు అంత విచ్చలవిడితనం నేర్పిన పేరెంట్స్ని ముందు బాధేయాలి, నేనైతే తాట తీసేద్దును అంటూ వంతపాడాడు సుబ్రహ్మణ్యం. వ్యంగ్యంగా నవ్వుతూ ఇదంతా పేరెంట్స్కి తెలియకుండానే ఉంటుందంటారా అంకుల్? వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు మునిగి ఉంటారు. రిచ్ ఫ్యామిలీస్లో ఇలాంటివి జరుగుతుంటాయని బయట టాకాయే అని మూతి తిప్పి, మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఇలాంటి విషయాల్లో గోల్డ్ అండి. మా ఆయనే కొన్ని గబ్బులు వదిలించుకోకుండా ఇంకా చుట్టూ తిప్పుకుంటున్నారు. ఆయన వదలాలని చూసినా కామినీ పిశాచులు వదలడం లేదే, అదే నా బాధ అని సాడ్గా ఫేస్ పెట్టి అని. రేష్మి, వర్క్ నేర్చుకొని నువ్వైనా బాగుపడు ఓకే అని వెళ్ళింది మిథున.
సీరియస్గా ఫేస్ మార్చేసి, సార్ చాలా సీనియర్ అని చైర్మన్ గారు కూడా గౌరవంగా పిలుస్తారంటే అర్థం చేసుకొని హ్యాపీగా వర్క్ నేర్చుకో మిస్ రేష్మి అని చెప్పి వెళ్ళాడు సాకేత్. కింద పెదవిని లోపల నుంచి బయట చేసుకుంటూ వెళుతున్న సాకేత్ వైపే చూసింది రేష్మి. అమ్మాయి ఇలా రామ్మా అని పిలిచాడు సుబ్రహ్మణ్యం. అప్పటిదాకా ఆపుకున్న కోపాన్ని ఇక ఓర్చుకోలేక, అమ్మాయేంటి, ఐయామ్ రేష్మీరావు, మర్యాదగా పిలువు, నేను నీలా శాలరీకి వర్క్ చేసే ఎంప్లాయీని కాదు అని రోషంగా చెప్పింది. చిన్నగా నవ్వుకుంటూ, అలాగే రేష్మి గారు రండి అంటూ వినయంగా సంబోధించాడు సుబ్రహ్మణ్యం. అతని సర్వీసులో ఇలాంటి ఎగిరే మట్టగిడసల్ని ఎన్ని చూసి ఉండి ఉంటాడు. ఆమె కోపం కసి అంతా మిథునా సాకేత్ మీదని అర్థమై టాపిక్ పొడిగించలేదు, అంతే. చిరుకోపంగా చూస్తూ, నేనెంతో కష్టపడి మెసేజ్ చేస్తే ఆ బావురు పిల్లిని బయటకు తోలకుండా వర్క్ అంటూ అంకులుగా అప్పగించావేంటి బావా అని కినుకగా అడిగింది మిథున. అబ్బో, మెసేజ్ చేయడానికి అంత కష్టపడ్డావా, పాపం తెలియలేదే అని వ్యంగ్యంగా ప్రశ్నించి, మీ ఆయనగారి ఈగో హర్ట్ అవ్వకూడదు కదా, తప్పదు మిదు, సార్ గారు అంత రెస్పాన్సిబిలిటీ చూపిస్తుంటే నేనేం చేసేది చెప్పు అంటూ కళ్ళు ఎగరేశాడు సాకేత్. అదేమీ వర్క్ నేర్చుకునే క్యాండిడేట్ కాదు, జైని పటాయించాలని వచ్చింది అని మూతి ముడిచింది. అచ్చా, అవునా, మాకు తెలవదు మరి అని వెక్కిరించి, అదేంటే అలా ఉంది, ఎర్ర చింపాంజీకి జీన్సు టీషర్టు వేసినట్టు మీ ఆయనకి టేస్ట్ లేదు మరదల్ అని కవ్వించాడు సాకేత్. లేట్ క్యాచ్, నీకిప్పుడు తెలిసిందా, నాకు పబ్కి వెళ్ళిన రోజే తెలుసు అని పెదవి విరిచి, ఒక్కొక్కటి ఎండిపోయిన ఉప్పు చేప మాదిరి ఉన్నారు వాళ్ళ రూపులు వాళ్ళు, ఛీ అంటూ ఈసడించింది మిథున. హలో బావిలో కప్ప, అది నేటి ట్రెండ్ అమ్మా, నువ్వు అప్డేట్ అవ్వకపోగా అయిన వాళ్ళని చూసి కుళ్ళుకుంటున్నావే చుప్పనాతి పిల్ల అని నవ్వాడు సాకేత్. ఐబ్రో అప్ చేసి, అది ట్రెండ్, నేను కుళ్ళుకుంటున్నా, బహు విచిత్రంగా లేదు మీ మాట జహాపన అంటూ గ్రాంధిక భాషలో కుక్కిరించింది. మీ ఆయన జతపట్టి బాగా ముదిరావు పిల్ల అని నవ్వి, నీ సర్వేంద్రియాలు ఆ ఆఫ్రికన్ మంకీ మీద పెట్టి ఈ ఆఫీస్ పవిత్రత కాపాడమని మా విన్నపం, వెళ్ళి నీ మొగుడు వెనక షాడోగా మారిపో, గో అంటూ ఉడికించాడు సాకేత్. తమరు మరీ పొగడేస్తున్నారు బావా, ఇట్టా అయితే కష్టమబ్బా అని మూతి తిప్పుతూ వెళ్ళింది మిథున. టేబుల్ మీద చేతులు ఆంచి చేతి వేళ్లతో ఆటలాడుతూ రేష్మి గురించి తీవ్రంగా థింక్ చేస్తున్నాడు సాకేత్. ఎతికే మతి పోగొట్టేంత అందం తన మరదలది. తన క్రీగంటి చూపులకు తమ లైఫ్స్ ఆమె పాదాక్రాంతం చేసేలా ఉండే సౌందర్యం. నవ్వితే వెలుగులు విరజిమ్ముతాయి. చదువులో, తెలివిలో, ఒబీడియంట్లో, అన్నిట్లో తను ప్రేమించిన స్నిగ్ధ కంటే 10% మిథునే ఎక్కువని ఒప్పుకోవటానికి తనెంత మాత్రం సిగ్గుపడడు. అలాంటి అపురూపమైన మేలిరత్నం లాంటి భార్య దొరికిన జై ఎందుకు వేరే అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తూ వాళ్లతో సన్నిహితంగా మెలుగుతున్నాడు అనే ఆలోచనల్లో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తన డాడిచ్చిన ఫైల్ని స్టడీ చేసి దానిలో ఉన్న తప్పుల్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసిన జైని చూస్తూ, ఇంత వర్క్ స్కిల్స్ పెట్టుకొని ఎందుకురా లైఫ్ గురించి సీరియస్నెస్ లేకుండా బిహేవ్ చేస్తావు అని ప్రశ్నించాడు సారథి కొడుకుని. ఎందుకంటే మీలా ఈ చైర్కే లైఫ్ని రాసిచ్చేయటం ఇష్టం లేక అని నవ్వాడు జై. ఈ పరాచకాలకేం తక్కువ లేదు అని చిరుకోపంగా చూసి, నిన్ను చైర్మన్ని, మిథునని సీఈఓని, సాకేత్ని జనరల్ మేనేజర్ని చేసి నేను హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను మీ పెళ్లి రోజునాటికి, ఏమంటావు జై అని అడిగాడు సారథి. యువర్ డెసిషన్ రాంగ్ అంటాను. నాకు ఇప్పుడే చైర్మన్ అవ్వాలనే ఆలోచన లేదంటాను. అంతగా మీ కోడల్ని సీఈఓని చేసుకోవాలంటే చేసుకోండి, నో ప్రాబ్లం, బట్ నన్ను మాత్రం లాగొద్దు, ఓకే? అమ్మా, ఎన్ని పన్నాగాలు పన్నుతున్నారో మామ కోడలు కలిసి నన్ను ఈ 4 గోడల మధ్య బంధించడానికి. మీ ఎత్తులు నా దగ్గర పారవు, జై ఇక్కడ అంటూ స్టైల్గా హెయిర్ ఎగరేశాడు. ఎన్నాళ్ళు తప్పించుకుంటావో నేను చూస్తాను, నేను నీ బాబుని, అది మర్చిపోకు అంటూ మీసం దువ్వాడు సారథి. నేను రాఘవరావు మనవణ్ణి, అది మీరు మర్చిపోకూడదు డాడ్ అంటూ జై కూడా మీసం దువ్వాడు. మాటలు నేర్చిన డాగ్ని వేటకి తీసుకెళ్ళి ఉస్కో అంటే డిస్కో అందంట, అలా ఎదురాడటం బాగా వచ్చు అమ్మలా అంటూ రుసరుసలాడాడు సారథి. ఉమ్మా అంటూ పెదవులు ముడిచి ముద్దిచ్చి, ఐ లవ్ యూ డాడ్ అని నవ్వుకుంటూ వెళ్ళాడు జై. కంత్రీసన్ అంటూ ముద్దుగా తిట్టుకున్నాడు సారథి. సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫైల్ చూడకుండా పదే పదే డోర్ వైపే కళ్ళు తిప్పేస్తోంది జైబాబు కోసం రేష్మి. తన వర్క్ చేస్తూనే ఆమె బిహేవియర్ గమనిస్తూ పెదవుల మీద వ్యంగ్యపు నవ్వు పోయించి, ఇలాంటి ప్లాస్టిక్ పువ్వుల మాయలో ఎలా పడుతున్నావు జై, స్వచ్ఛమైన మనసుతో ప్రేమని పంచి ఇచ్చే భార్య ఉండగా ఇలాంటి వాళ్ళు నీకెందుకు అనుకున్నాడు సుబ్రహ్మణ్యం. గుర్రుగా చూస్తున్న మిథున వైపు చూసి, ఏంటే చూపులతో మర్డర్ చేసేయాలని ప్లాన్ చేశావా అంటూ చేతులతో వడిసి పట్టుకొని తన బాహువుల్లో బంధించాడు.
ఈ కితకితలకి ఏమీ తక్కువ లేదు. ఇది ఆఫీస్, దీన్ని శుచిగా ఉండనివ్వు, గబ్బు చేయకుండా ఉంటుంది అంది మిథున. నేనేం గబ్బు చేశానే గబ్బిల మోహందానా అని నవ్వాడు. ఆ రేగు కంపెనీ ఎందుకు ఆఫీస్కి తీసుకొచ్చావు అని సీరియస్గా అడిగింది. నో మోర్ డిస్కషన్స్ మీదు, వచ్చింది వర్క్ నేర్చుకుని వెళ్తుంది, ఇందులో నీకేం ఇబ్బంది లేదు, సో ఆమె గురించి పక్కన పెట్టు ఇంకా అన్నాడు జై. అది నిజంగానే వర్క్ నేర్చుకోవడానికి వచ్చిందా అని అనుమానంగా చూసింది. కాదే సోడాబుడ్డి, సాకేతిని పటాయించడానికి వచ్చింది. నేనే చెప్పాను, పిల్లాడు మరీ ఒంటరిగా బతికేస్తున్నాడు, యవ్వనమంతా అడవి కాచిన వెన్నెల్లా చేసుకుని తోడు లేక అల్లాడుతున్నాడని. సాటి మగాడిగా దయతో రేష్మిని జత చేద్దామని రమ్మన్నాను చాలా అంటూ వెటకారంగా అన్నాడు. ఒకరు వాడి పడేసిన వాటి కోసం ఆశపడే టైప్ కాదులే సాకేత్, నువ్వు శ్రమపడి చెమటలు చిందించుకు అంది మిథున. శృంగారంలో ఉన్న మాధుర్యం తెలియక అలా ఒంటరి ఏకాకిలా ఉంటున్నాడే, ఒకసారి దాని రుచి మరిగితే డే అండ్ నైట్ అదే ధ్యాసలో ఉండడు సోడాబుడ్డిగాడు. ఏదో ఉత్తముడు సత్పురుషుడిలా ఫీల్ అవ్వకు, దొంగనాడుడుకు తెలుసా అని నవ్వాడు జై. మనిషి అన్నాక కోరికలు ఉండడం సహజం, అలా అని అది ఒకటే లైఫ్ కాదే, ఇంకా చాలా ఉన్నాయని మీరు గుర్తించాలి అని కోపంగా చూసింది మిథున. నీ సుమతి శతకాలు ఆపవే తల్లి, 25 పడతిలా లేవు, 60 వృద్ధనారీలా సూక్తులు చెబుతావు అని కసిరి ముద్దులు పెడుతూ మరి నీకే కోరికలు లేవా అంటూ హస్కీ వాయిస్తో అడిగాడు. నేనేమీ పాషాణాన్ని కాదు కోరికలు లేకపోవడానికి అని మూతి ముడిచింది మిథున. అయితే నైట్ పోల్పాన్ సిద్ధం చేసుకుందామా అంటూ ఇంటెన్షన్ లుక్తో చూస్తూ మెడ మీద పెదవులతో పదనిసలు పలికిస్తూ మత్తుగా అన్నాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్లో రేష్మితో మన వాళ్ళు ఎలా ఆడుకుంటారో చక్కగా హ్యాపీగా వినేయండి.